వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఇప్పుడే మనకి టీటీడీ యాజమాన్యం వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మీ ముందుకు ఒక ఇంపార్టెంట్ బ్రేక్ దర్శనానికి సంబంధించి అయితే న్యూస్ రావడం జరిగింది. అదేమిటి అంటే మీ అందరికీ తెలుసు, ఆన్లైన్ విధానం ద్వారా అలాగే ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుమల కొండపైన బ్రేక్ దర్శనం పొందాలి అనుకుంటే శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషను, అలాగే సపరేట్గా 500 రూపాయల టికెట్ బుక్ చేసుకుంటే అంటే టోటల్గా 10,500 పే చేస్తే శ్రీవాణి ట్రస్ట్కి మీ అందరికీ ఒక వ్యక్తికి బ్రేక్ దర్శనం లభిస్తుంది. అయితే ఇటువంటి బ్రేక్ దర్శనాన్ని కూడా చాలామంది మధ్యవర్తులు, మిడిల్ మెన్ అంటాం కదండి, ఫ్రాడ్గా ఒకే యూజర్స్ కొన్ని వందల టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే టీటీడీ యాజమాన్యం వారు వారిని కనుగొని అంటే దాదాపు 545 మంది యూజర్స్ అంటే ఎవరైతే బుక్ చేసుకున్నారో వారి యొక్క ఐడిని బ్లాక్ చేశారు. ఈ 545 మంది దాదాపు 14,449 ఆన్లైన్ టికెట్లు ఒకరే వందల టికెట్లు బుక్ చేసుకునే విధానం ద్వారా ఈ 545 మంది ఫ్రాడ్ విధానం ద్వారా 14,000 పైగా దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరందరూ కూడా 225 టికెట్లు మినిమం ఒక్కొక్కరు బుక్ చేసుకోవడం జరిగింది. సో వీరందరూ యూజర్ ఐడీలు అనేవి టీటీడీ యాజమాన్యం వారు బ్లాక్ చేశారు. దయచేసి ఇటువంటి ఫ్రాడ్ పనులు చేయకండి. క్రిమినల్ కేసులు కూడా వీలు వేయడం జరుగుతుంది. సో దయచేసి ఇటువంటి యాక్షన్లు మిడిల్ మ్యాన్ ద్వారా మీరు వెళ్ళినారే అనుకోండి, మీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి, మీకు దర్శనం కూడా లభించదు. సో ఇటువంటి వారిని, మధ్యవర్తులని మీరు నమ్మి డబ్బులు వారికి ఇచ్చి వారి యొక్క యూజర్తో మీరు బుక్ చేసుకున్నారే అనుకోండి, ఆ 10,000 పోతాయి, మీకు మీ ఆధార్ కార్డు బ్లాక్ చేస్తారు, ఇకపైన మీరు ఎప్పుడు తిరుమలలో దర్శనం చేసుకోలేరు. సో మీరు ఇలాంటి వాళ్ళని దయచేసి నమ్మవద్దు, వారి దగ్గరికి వెళ్ళవద్దు. ఇలా వెళ్ళారే అనుకోండి మీకే ఇబ్బంది. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ నేను ఒకసారి చదువుతాను, చూడండి. టీటీడీ వన్స్ అగైన్ appeal to its devotees not to approach middlemen for booking darshan tickets online. In a recent verification, it was noticed that about 14,449 suspected Srivaani transactions were carried out by 545 users. TTD has blocked and forwarded a message to them. Some users have blocked as high as 225 Srivaani tickets. The TTD vigilance has been verified the identities of these suspects whenever they come for darshan. The TTD vigilance has been identifying pilgrims coming with fake IDs in different formats of Srivaani darshan. Hence, TTD appeals to the pilgrims not to approach a middleman for but book darshan tickets through online or current booking. TTD will act swiftly on those indulging in fraudulent activities. Issued by CPRO టీటీడీ తిరుపతి. సో మీ అందరికి అర్థమైంది కదా. దయచేసి ఈ మధ్యవర్తుల్ని మీరు నమ్మి మీ ఆధార్ కార్డుని మీరే బ్లాక్ చేయించుకోవద్దు. మీ డబ్బులు పోతాయి, దర్శనం చేసుకోలేరు, ఫ్యూచర్లో టీటీడీకి కూడా మీరు రాలేరు, స్వామివారిని దర్శనం చేసుకోలేరు. ఇటువంటివన్నీ చేయకుండా దయచేసి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోండి, లేదా కరెంట్ బుకింగ్ ద్వారా తిరుమల కొండపైకి వచ్చి ఒకరోజు ముందు అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్లో బుక్ చేసుకోండి. అంతే తప్ప ఇలాంటి వారిని మీరు దయచేసి నమ్మి మీరు ఇబ్బంది పడవద్దు. వారికేం కాదు, వాడు ఇంకొక ఐడీలతో పోతారు, కానీ మీరు మీ ఆధార్ కార్డులని రిస్క్లో పెట్టుకోవద్దు. అర్థమైందా? సో ఈ వీడియో చాలా ముఖ్యమైనది. భక్తులందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే 100 మందికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.